ఇదెక్కడి దిక్కుమాలిన షోరా బాబు. షోయే దిక్కుమాలిందంటే కంటెస్టెంట్స్ అంతకు మించి ఉన్నారు. షోలో ఏంటంటే భయ్య, ఎవరైనా ఒకళ్ళు క్విట్ అయితే సరే పర్సనల్ రీజన్స్ ఉన్నాయిలే అని అనుకోవచ్చు. ఇక్కడ ఏకంగా ఒకళ్ళు క్విట్ అయ్యారు, ఇంకొకళ్ళు వచ్చారు, వాళ్ళు క్విట్ అయ్యారు, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారు. అసలు బయట అవకాశాలు లేక ఎంతో మంది కష్టపడుతుంటే ఇక్కడ వచ్చిన అవకాశాన్ని వాడుకోండిరా అంటే నాకు నిద్ర పట్టట్లేదు, పొద్దున అవుతేనే నాకు కడుపులో ఏదోలా ఉంది, అవి ఇవని చెప్పేసి షో నుంచి క్విట్ అయిపోతారేంటండి? నాకు అర్థం కావట్లేదు. అది డాన్స్ షో అనుకుంటున్నారా, వీళ్ళు అత్తారిల్లు అనుకుంటున్నారా? బేసికల్లీ ప్రదీప్ ఎప్పుడు షో స్టార్టింగ్ లోనే ఇట్స్ నాట్ జస్ట్ డాన్స్ షో అంటాడు. ఆయన ఎప్పుడో చెప్పాడు, మనకే చాలా సస్పెన్స్ తర్వాత అర్థమైంది అనిపిస్తుంది, ఇట్స్ నాట్ జస్ట్ డాన్స్ షో అని. కాకుండా ఇది డాన్స్ షోయే కాదు, మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే అని చెప్పుంటే ఇంకా క్రిస్టల్ క్లియర్ గా ఉండేదేమో అనిపిస్తుంది. ఇద్దరు కంటెస్టెంట్స్ సినిమాల్లో హీరోగా చేస్తున్నారు, టీవీ షోస్లో యాంకరింగ్ చేస్తున్నారు, డాన్స్ షోస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు, ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తున్నారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రాణం పెట్టి వాళ్ళ 100% ఇచ్చి వాళ్ళని ప్రూవ్ చేసుకుని ఉంటే, ఇంకొంతమంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటూ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా వదిలేసుకుంటున్నారు. వీళ్ళేంటో, వీళ్ళ విధానాలు ఏంటో. ఒక్కటి మాత్రం నిజం భయ్యా, ఇది పేరుకే డాన్స్ షో, కానీ ఈ షోలో డాన్స్ తప్ప స్క్రాప్ సోది అంతా ఉంటుంది.